ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, పెట్టుబడి విషయానికి వస్తే ఎవరైనా కూడా బిగినర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఇనిషియల్గా ఒక చిన్న అమౌంట్ తోటి నేను పెట్టుబడి పెట్టాలి అనుకునేటప్పుడు ఎంత పెట్టుబడి పెడితే మనకి లాభం అనేది ఎక్కువగా వస్తుంది అండ్ చాలా తక్కువ టైంలో కూడా ఎవరైనా కూడా చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా చేసే కాంటెంట్లో మనం ఏంటంటే ఒక 30 to 40 ఇయర్స్ సింపుల్గా మీరు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఒక ₹1 కోటి 2 కోట్లు వస్తాయని చెప్పేసి మనం చాలా చేసాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఇది ఒక ప్యూర్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్. ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మంచి రిజల్ట్ వస్తుంది అనేది నేను మీకు చెప్తాను. నెలకు మీరు పెట్టే నార్మల్గా ఒక 5 నుంచి 10 వేల రూపాయలు పెడతారండి. సో 10,000 రూపీస్ అనుకున్నా కానీ మీరు 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు కాకుండా జస్ట్ ఒక 6 ఇయర్స్ మీరు పెట్టుబడి పెడితే మీకు 6 ఇయర్స్ తర్వాత 7th ఇయర్ నుంచి 30,000 రూపాయలు ప్రతి నెల మీకు ఒక కైండ్ ఆఫ్ పెన్షన్ అమౌంట్ అనుకుంటారా, మీ రిటైర్మెంట్ ఫండ్ అనుకుంటారా, ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి అ ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఒకవేళ 6 ఇయర్స్ తర్వాత కూడా మీరు వర్క్ కంటిన్యూ చేస్తుంటే, సో ప్రతి నెల 10,000 పెట్టుబడి పెట్టేసి 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం నుంచి మొదటి నెల నుంచే మీరు దాదాపు 30,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళొచ్చు విత్ ఆల్ కంఫర్ట్ జోన్. అంటే మీరు జీవితాంతం లైఫ్ లాంగ్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 6 ఇయర్స్ మీరు మేనేజ్ చేయండి, మీ ఖర్చుల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, మీ పెట్టుబడి ఉన్న డిసిప్లిన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. సో లెట్ మీ ఫస్ట్ షో యూ మ్యూచువల్ ఫండ్స్. 2025లో కొన్ని కొత్త కంపెనీస్ బాగా టాప్ పర్ఫార్మర్గా నిలిచాయి గత 6 నెలల్లో. అంటే ఈ 2025 జనవరి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఉన్నాం జూన్ నెలలో 31st of May వరకు చూస్తే పర్ఫార్మెన్స్ ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీది, లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, మీరు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు చూడండి, నేనేం పబ్లిసిటీ చేయట్లేదు, బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాను. గత 5 ఏళ్ల నుంచి పోల్చుకుంటే మీకు 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ మధ్యలో 20.72 ఇచ్చిన కంపెనీ మీకు 5 ఇయర్స్ తర్వాత 38% ఇచ్చింది. 38% అంటే దాదాపు 40% అనుకోండి. 40% అగ్రిగేట్ రిటర్న్స్ మీకు లాస్ట్ 5 ఇయర్స్లో ఇచ్చింది ఈ కంపెనీ. ఇంకొక దానికంటే ఎక్కువ ఈ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇంకొకటి ఉంది, 49%. అక్కడ 38 ఉంటే ఇక్కడ మీకు 49% 5 సంవత్సరాల్లో అగ్రిగేట్గా వచ్చింది మీకు యావరేజ్ తీసుకుంటే. నా మీరు ₹1,00,000 పెట్టారండి, లక్షకి మీకు దాదాపు 50% రిటర్న్ ఇచ్చింది 5 ఇయర్స్లో. మీకు ఇన్ఫ్యాక్ట్ డబల్ అవ్వాలి అంటే కనీసం మీకు 6 ఇయర్స్ టైం పడుతుంది, కానీ 5 ఇయర్స్ లోపలే మీకు 49% ఇచ్చింది. కానీ మనం అంత ఆశ ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పేసి మనం ఉంచుకోవద్దు. ఎందుకంటే మీరు అంత ఆశకి ఒకవేళ గురయ్యారనుకోండి, యూ విల్ బి డిసప్పాయింటెడ్ బికాస్ ఎవ్రీ ఇయర్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ అ రిటర్న్. సో నేనేమంటాను, ఒక మినిమం కైండ్ ఆఫ్ రిటర్న్స్ తీసుకుందాము, సమ్వేర్ అరౌండ్ 10%, 12%, 15%, 14% లాంటి రిటర్న్స్. సో ఆ రిటర్న్స్ ఏంటంటే ఒక బేర్ మినిమం, దాన్ని అంటారు వర్స్ట్ కేస్ సినారియో. సో వర్స్ట్ కేస్ సినారియోలో ఒక 12% అనుకుందాం, ఎంత వస్తుంది మనకు ప్రతి నెల మనం పెట్టుబడి పెట్టాక. సో ఇక్కడ చూసుకుంటే 10,000 రూపాయలు ప్రతి నెల పెట్టాలి, మీరు దాన్ని పెంచుకుంటూ వెళ్తారు. ఓన్లీ 6 ఇయర్స్ కోసమే కాబట్టి మీరు దాన్ని 50%తో పెంచుకుంటూ వెళ్ళాలి. యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఫర్ 30 లాంగ్ ఇయర్స్ కాదు, మీరు ఓన్లీ 6 సంవత్సరాల వరకే మీరు పెట్టుబడి పెడుతున్నారు. సో దాన్ని 12% రిటర్న్స్తో మనం పోల్చుకుంటే 6 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే రాబడి 38,21,000. ఓకేనా, 38.21. సో అదే అమౌంట్ని నేను మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కోసం ఐడియా చెప్తున్నాను. ఇక్కడ 38.21 మీరు ఇక్కడ పెట్టుబడిగా పెట్టారు శిరీష. 38,21,000. నౌ 30,000 రూపీస్ పర్ మంత్ యు ఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది 7th ఇయర్ 1st మంత్ ఆన్వర్డ్స్. 12% సేమ్ అదే రిటర్న్ చెప్తున్నాను. 38% కాదు, 49% కూడా కాదు. అండ్ ఆఫ్టర్ 30 ఇయర్స్ అంటే మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 21 నుంచి మీరు పెట్టుబడి పెట్టారు, 6 ఇయర్స్ తర్వాత 27th ఇయర్ వచ్చింది మీకు ఏజ్. 27th ఇయర్ నుంచి మీరు ఒక పెన్షన్ లాంటిది విత్డ్రా చేసుకుంటున్నారు 30,000. 27 ఇయర్స్ నుంచి ఇంకొక 30 ఇయర్స్ వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి మీరు దాదాపు 57 ఇయర్స్కి మీరు చేరుకుంటారు. సో 57th ఇయర్ తర్వాత 30,000 రావడం ఆగిపోతాయి. అప్పుడు మన చేతికి ఏమొస్తుంది చూపిస్తా. నా మీరు పెట్టుబడి పెట్టింది 38,21,000, మీరు విత్డ్రా చేసుకుంది 1,08,00,000.
మీకు 30 years తర్వాత ఇంకా రాబోయేది 2,29,00,000 రూపాయలు మినిమం వస్తుంది. ఇది మనము ఓన్లీ 12% ప్రకారంగా నేను చెప్పాను. ఇఫ్ దిస్ గోస్ బియాండ్ 24% వచ్చింది, 36 వచ్చింది, గాడ్ ఈస్ గ్రేట్, బోనస్ అనుకోండి, ఎంజాయ్ చేయండి లైఫ్ అని చెప్తా. బట్ 12% మాత్రం వర్స్ట్ కేస్ సినారియోలో యావరేజ్గా వర్కౌట్ అయ్యింది. మీరు కావాలంటే గత 30 ఏళ్ళ హిస్టరీ తీసి చూసుకుంటే అదే నిజం. అంటే ఎలా సార్, ఎవరైనా కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా దీని గురించి తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? సింపుల్గా ఒక మాట చెప్తాను. ఫస్ట్ నన్ను కాంటాక్ట్ చేయకండి. మీ చేతిలో, మీ అరచేతిలో ప్రపంచం ఉంది, అదే మీ స్మార్ట్ ఫోన్ తీయండి, గూగుల్లోకి వెళ్ళండి, జస్ట్ మీరు సెర్చ్ చేయండి టాప్ పర్ఫార్మర్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇది నేనే చూపిస్తున్నాను డేటా, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఓపెన్ మార్కెట్. సో ఓపెన్ మార్కెట్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఒక మనిషి వీడియో చేసిన తర్వాత అతను ఎంతవరకు నిజం చెప్తున్నాడు అన్న విషయం మీకు అక్కడ తెలిపోతుంది. ఏమంటారు? సో ఒకసారి మీరు గూగుల్లో తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు వస్తాయి, మీ మనసులో డౌట్స్ వస్తాయి. ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్స్ ఒక 2 మంచి కంపెనీలు చెప్పాడు, అది గత సంవత్సరం వరకు బాగా పర్ఫామ్ చేసాయి. కానీ ఇప్పుడు 2025 సెకండ్ హాఫ్ నుంచి మంచిగా పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏవి, స్టాక్స్ ఏవి, ఈటీఎఫ్స్ ఏవి? దానికోసమే మాస్టర్ క్లాస్ ఉంటుంది. సో యూ నీడ్ టు అటెండ్ దిస్ మాస్టర్ క్లాస్ ఐదర్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఇన్ ఆఫ్లైన్. సో 2 విధాలుగా మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు కావాల్సింది బేసిక్ నాలెడ్జ్ నుంచి ప్రో వరకు, ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్ వరకు. సో జస్ట్ కాల్ ఆన్ ద నంబర్, ఏదైతే నంబర్ మీకు కనిపిస్తుందో స్క్రీన్ మీద, వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇఫ్ యు ఆర్ బిజీ. కానీ క్లాస్ మాత్రం అటెండ్ అవ్వాలి, మిస్ అవ్వకుండా చూసుకుంటే 6 సంవత్సరాల తర్వాత నెలకి 30,000, అది కూడా 12% ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ 24% వెళ్ళింది అనుకోండి మీ రిటర్న్స్, ఆ 30,000 కాస్త మీకు 60,000 అవుతాయి ప్రతి నెల. సో జస్ట్ రిమెంబర్ దట్ పాయింట్. ఈ రోజే కాల్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.